పెట్టకుండానే డబ్బులు తినేశారంటే దానికి చంద్రమోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? అసలు పనులే ప్రారంభం కాకపోతే ఇంకా అవినీతి ఏంది అన్నాడు. ఇచ్చి ఎన్ని రోజులైంది? నెల అయింది. నెలకు పనులు జరగల. ఈరోజు నీళ్లు వదిలేశారు, పంటలు సాగు అవుతున్నాయి. వరి 4 నెలల పాటు నీళ్లు వదులుతారు. 4 నెలల పాటు నీళ్లు వదిలితే ఇచ్చి నెల అయితే 5 నెలలు అయితే దీంట్లో ఆయన ఏమన్నాడంటే కలెక్టర్ గారు డైరెక్టెడ్ టు ఎగ్జిక్యూట్ ద వర్క్స్ ఆన్ వార్ఫుడ్ బేసిస్, యుద్ధ ప్రాతిపదికన చేయమన్నాడు. యుద్ధ ప్రాతిపదికన చేయమంటే వెంటనే తక్షణమే ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్ చేసి నీళ్లు ఇవ్వాలని. నీళ్లు ఇవ్వడానికి ఈ రిపేర్లు అవసరం లేకుండానే నీళ్లు ఇస్తున్నారు అంటే నీళ్లు ఇచ్చేసి అయిపోయిన తర్వాత 5 నెలల తర్వాత మళ్ళీ దొంగ బిల్లులు చేసుకునేది. వేల కోట్ల రూపాయల స్కామ్. ఒక్క మోంతా తుఫాన్లోనే 100 కోట్ల రూపాయల ఇరిగేషన్కి సంబంధించినటువంటిది ఒక్క పని చేయకుండా ఈ జిల్లాలో ఒక్క పని చేయకుండా ఒక్క పని చేయాల్సినటువంటి అవసరం లేకుండా 100 కోట్ల రూపాయల నిధులు ఈరోజు ఎట్లా చేస్తారు ఈ పనులు నాకు చెప్పండి. నీళ్లు వదిలేసి ఉంటారు, నీళ్లు పోతా ఉన్నాయి. మీరు ఈరోజు పనులు చేసే అవకాశం లేదు. నీళ్లు సాఫీగా వెళ్ళిపోయేటప్పుడు ఎఫ్డీఆర్ పనుల అవసరమే లేదు. అటువంటిది 100 కోట్ల రూపాయలు ఒక్క సీజన్లో స్కామ్ జరిగింది ఈ జిల్లాలోనంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుందనేటువంటిది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అందుకే దీనికి సంబంధించి చెప్పాను నేను. అయితే దీంట్లో ఇంకొక గమ్మత్, దీనికి సంబంధించినటువంటి లిస్టు వెరిఫై చేశాం. ఎస్డిఎంఎఫ్లో ఇచ్చింది. దీంట్లో దీనికి సంబంధించి ఎఫ్డీఆర్లో ఇచ్చింది. ఇంతకుముందు కొన్ని ఉపాధి హామీలు చేశారు. అదే పనులు ఉపాధి హామీలు చేసిన పనులే ఎస్డిఎంఎఫ్ అని ఒక నిధులు ఉంది, స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్స్ అని. దాంట్లో చేసినట్టుగా చూపించి బిల్లులు చేసుకున్నారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, నిర్వహణ మరమ్మతులు ఓఎండ్ఎం కింద చేసి బిల్లులు చేసుకున్నారు. అదే పనులు ఇప్పటికి 3 సార్లు చేసుకున్నటువంటి పనులు 4వ సారి ఎఫ్డీఆర్లో పెట్టారు. అంటే ఎంత దారుణంగా, ఎంత విచ్చలవిడిగా, అసలు ఏమీ ఆలోచన చేయకుండా వీళ్ళ దోపిడీ జరుగుతుందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి దీని మీద ముఖ్యమంత్రి గారికి కూడా లేఖ రాశాం. మనసు ఒప్పుకోక 24వ తేదీ, అయ్యా ఈ జిల్లాలో దారుణంగా అవినీతి జరుగుతుంది కాబట్టి ఇదిగో ఆధారాలన్నీ మీకు సమర్పిస్తున్నాం. ఈ స్థాయిలో అవినీతి జరిగితే చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా, ఎవడైనా తప్పు చేసినా అవినీతి పడ్డా అది చివరి రోజు అయిపోద్ది అంటున్నాడు. చివరి రోజు కాదు, ఇది మొదటి రోజు అవుతుంది. వాళ్ళకి జీవితాన్ని ప్రారంభించామంటున్నారు ఇప్పుడిప్పుడే తమ హయాంలో. ఇంతకుముందు ఎప్పుడు లేదు ఫోన్పేలు అటువంటివి. ఇదే గంగాధర్ రెడ్డి అనేటువంటి అధికారి నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో అవినీతికి పాల్పడుతున్నానని కంప్లైంట్ ఇస్తే సాయంత్రానికి ట్రాన్స్ఫర్ చేయించాను నేను. అప్పుడు ఉన్నాడు. అప్పుడు ఇదే విధంగా కొంతమంది కాంట్రాక్టర్లు మేనేజ్ చేసి నెల్లూరు జిల్లాలో ఉన్నాడు. తెలుగుదేశం టైం నుంచి ఉన్నాడు. అప్పటి నుంచి సోమిరెడ్డికి సన్నిహితుడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఎవరో నా దగ్గర ఫిర్యాదు వస్తే ఈ విధంగా విచ్చలవిడిగా పాల్పడుతున్నాడంటే ఇక్కడి నుంచి తరిమేస్తే ఇతను అవసరం లేదని చెప్పి ఆగ మేఘాల మీద ఈ ప్రభుత్వం రాగానే ఎక్కడెక్కడైతే అవినీతి పరులైనటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ చేర్చి వాళ్ళ ద్వారా మీ పనులు చక్కబెట్టుకొని ప్రభుత్వ ధనాన్ని ఈ విధంగా లూటీ చేస్తా. దీనికి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఏసీబీకి రాశా, నెల్లూరు ఏసీబీ డిఎస్పీకి రాశాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి రాశాం, మినిస్టర్ దగ్గర రాశాం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి రాశాం, ముఖ్యమంత్రి గారికి రాసినటువంటి లేఖని అందరికీ కూడా మార్క్ చేయడం జరిగింది. అయితే ఈరోజు ఎవ్వరు పట్టించుకున్నటువంటి పరిస్థితి, నేరుగా స్ట్రైట్గా దీనికి సంబంధించినటువంటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏసీబీ యాక్ట్ ఏం చెప్తుందంటే 1998 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ క్లియర్గా చెప్తుంది. ఏమని చెప్తుంది? సెక్షన్ 7 కానీ సెక్షన్ 13(1)(a), 13(2) కానీ హ్యాబిచువల్ ఎవరైతే ఉన్నారో ఈ విధంగా రెగ్యులర్గా డబ్బులు తీసుకునేటువంటి అవినీతి పరులు ఉంటే ఈ ఆధారాలతోనే వాళ్ళకి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి అవకాశం. వాటిని కనీసం పరిగణలోకి తీసుకోకుండా నేరుగా విచ్చలవిడిగా దోపిడీ జరుగుతున్నా దాన్ని పట్టించుకోకుండా ఏసీబీ అధికారులు కూడా చోద్యం చూస్తూ వదిలేస్తున్నారంటే అసలు ఏసీబీ కానీ విజిలెన్స్ అనేటువంటి వ్యవస్థలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాయా? పని చేస్తుంటే ఇంత విచ్చలవిడితనంగా ఉంటుందా? కాబట్టి ఆధారాలు ఇంతకన్నా ఇంకేం ఆధారాలు కావాలా? ఈరోజు విజిలెన్స్ డిపార్ట్మెంట్ అయితే నేను అంతకుముందు కూడా చెప్పా, మీరు చిత్తశుద్ధి ఉంటే ఈ ముఖ్యమంత్రికి విజిలెన్స్ అధికారుల అఫీషియల్ నెంబరు పర్సనల్ నెంబర్లు తీసుకొని వాళ్ళు ఎమ్మెల్యేలతో ఎన్నిసార్లు మాట్లాడారు అనేటువంటిది విజిలెన్స్ అధికారి అనేటువంటి వాడు మేము పనిచేసాం ప్రభుత్వంలో. విజిలెన్స్ అధికారి కానీ విజిలెన్స్ ఏసీబీ డిఎస్పీలు కానీ కనీసం మా దగ్గరకు కూడా రారు. మేము ఫోన్లో కూడా మాట్లాడకూడదు. విజిలెన్స్ విభాగాలు ఉండేటువంటి అధికారులు రాజకీయ నాయకులు ఫోన్ చేసినా స్పందించకూడదు, ఫోన్లు ఎత్తకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు. వాళ్ళు చేసేటువంటి విచారణని ఈ రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ ప్రభావితం చేయడానికి అవకాశం లేదు. అటువంటిది ఈ రోజు ఉన్నటువంటి నెల్లూరులో ఉన్నటువంటి రీజనల్ విజిలెన్స్ ఆఫీసర్ ఫోన్ నెంబర్ తీసుకోండి, ఆయన పర్సనల్ నెంబర్ తీసుకోండి, నెంబర్లు తీసుకోండి. నీకు ధైర్యం ఉంటే ఎంతమంది రాజకీయ నాయకులతో మాట్లాడాడో ప్రతి రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి నాకు రిటైర్మెంట్ దగ్గరగా ఉంది, రిటైర్మెంట్ అయిన తర్వాత నన్ను విజిలెన్స్లో కొనసాగించండి, నేను ఇప్పుడు మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా రిపోర్టులు రాస్తా, రేపు భవిష్యత్తులో కూడా అదే విధంగా రిపోర్టులు రాస్తానని మీరు అడిగితానని చెప్పి
నన్ను పదవి విరమణ చేసిన తర్వాత నన్ను కొనసాగించండి అని చెప్పి కోరడానికి ఆయన ఈరోజు వాళ్ళతో జట్టు కట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక సిఐ ఉన్నాడు, ఇంతకుముందు నెల్లూరులో కూడా పనిచేసిపోయాడు. ఆ సిఐ పని ఏంటంటే నేరుగా విజిలెన్స్ అనేటువంటిది ఎంత పని చేస్తుంది నెల్లూరు అనేదానికి, ఒక రేషన్ షాప్ దగ్గరికి పోవడం, ఆ రేషన్ షాప్ వాడి దగ్గరికి పోవడం, వాడిని పట్టుకోవడం, పట్టుకున్న వెంటనే అయ్యా నన్ను వదిలిపెట్టమంటే నేను వదిలిపెట్టాలంటే సోమిరెడ్డి చెప్పాలా, సోమిరెడ్డితో నువ్వు ఫోన్లో మాట్లాడాలా, ఆమెను వెంటనే ఫోన్ చేసి సోమిరెడ్డికి ఇవ్వాలా, ఆమెను సోమిరెడ్డి నోటి ఫోన్లో బతిమలాడుకోవాలా, ఆమెను సోమిరెడ్డి దగ్గర వాడిని చేసిపోయి కండ వాయించాలా. అప్పుడు దాకా ఈ కేసు పెండింగ్ ఉంటుంది. సోమిరెడ్డి కానీ కండవా వేసేసాడంటే వాడికి కేసు క్లోజ్ అయిపోద్ది. ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు ఎరువులు డీలర్ ఉంటే నేరుగా ఎరువుల దుకాణం మీద రైడ్ చేయాలా, రైడ్ చేసిన ఆయన్నే నాకు సోమిరెడ్డి చెప్తే నేను వెళ్ళిపోతా, లేకపోతే నీ మీద కేసు పెడతా. ఆమెను వెంటనే ఇప్పుడు ఫోన్ చేసాయా ఎవరినో ఒకరిని పట్టుకొని నేను వస్తానయా, నేను కాళ్ళాడబడి నేను మీ పార్టీలో చేరతానయా అని చెప్పి కొన్ని విషయాల పాపం తృణమా పణమా ఆయనకు వెళ్ళి సమర్పించుకొని ఏదో ఒక విధంగా ఆ కేసులకు సంబంధించి, అంటే విజిలెన్స్ సిఐగా ఉండేటువంటి వ్యక్తి ఈ దరిద్ర పనులు చేస్తే మీరు పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తే ఆ విభాగానికి ఉన్నటువంటి పరువు, మర్యాద, గౌరవం, ప్రతిష్ట ఈరోజు మంట కలిపేటువంటి పరిస్థితి ఏర్పడింది కదా. కాబట్టి ఈరోజు ఎందుకు గంగాధర్ రెడ్డి మీద విచారణ జరగడం లేదంటే, ఈ ప్రభుత్వం గంగాధర్ రెడ్డి మీద విచారణ జరిగిస్తే సోమిరెడ్డి లాంటి వ్యక్తుల పాత్ర స్పష్టంగా తెలిసి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయాలి అంటే దాని మీద విచారణ జరగకుండా ఏదో ఒక విధంగా అడ్డుకోవాలి. కాబట్టి ఇరిగేషన్ పనులకు సంబంధించి నెల్లూరు జిల్లా చరిత్రలో ఎన్నడైనా ఎన్నటి నేరాలు, ఘోరాలు ఇంత స్థాయిలో జరిగాయా? ఏ రోజైనా మనం చూసామా? మీకు గుర్తుందో గుర్తులేదో, నాకు ఊహ తెలిసినప్పుడు నేను రాజకీయాల్లోకి రాకముందు ఒక జంగిల్ క్లియరెన్స్ కేసు అనేటువంటిది నెల్లూరులో జరిగితే 2000, 3000 చెరువు కట్ల మీద ఉండేటువంటి కంప చెట్లను తొలగిస్తే పెద్ద కేసు అయితే ఎంతమంది ఉద్యోగాలు సస్పెండ్ అయ్యారు, ఎంతమంది ప్రమోషన్లు కోల్పోయారు, జీవితకాలం ఇబ్బంది పడ్డారు. అంత విధంగా ఆ రోజు పార్టీలకు అతీతంగా పనిచేసాయి. మీడియా కూడా ఒక్కొక్క అంశాన్ని ఆ రోజు రాసింది. ఈ రోజు చూస్తే ఇటువంటి అవినీతి పరులను అధికారంలో ఉండేటువంటి వ్యక్తులు దగ్గర పెట్టుకొని వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు దొంగ బిల్లులు చేయించుకుంటా, వీళ్ళ చేత దొంగ పనులు చేసుకుంటా, యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా మా పైన ఉండేటువంటి వాడే ఈరోజు ₹1,00,00,000 మా దగ్గరనే దొంగ బిల్లులు చేయించుకొని తింటుంటే మేము అవినీతి సంపాదనకు అలవాటు పడితే ఏముందని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మీకు అడిగిందల్లా చేసి పెడతాం, మేము చేసేటువంటి పనులకి, మేము పోల్పడేటువంటి అవినీతికి మీరు మాకు అండగా నిలవండి అని చెప్పి ఈరోజు అడిగి ఇష్ట ప్రకారంగా లంచాలు, ఇష్ట ప్రకారంగా పర్సంటేజ్లు, ఎవరన్నా వెళ్ళినా సరే అసలు ఆఫీసులకు వెళ్ళాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు వాడు చెప్తున్నారు రాజకీయ నాయకులు సోమిరెడ్డి లాంటి వాళ్ళందరికీ మామూలు ఇవ్వాలా, ముడుపులు ఇవ్వాలా, ఎక్కడి నుంచి వస్తాయి మాకు మీరు డబ్బులు ఇవ్వకపోతే ఏమయ్యా మీకు ఇవ్వాల్సింది 0.4%, 0.5% అంటే నేను ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి నెల్లూరు జిల్లాలో కాంట్రాక్ట్లు ఎప్పుడు చేయలేదు కాబట్టి నాకు తెలియదు. ఇవ్వాల్సి ఉంటే మీరు 4%, 5% అడుగుతున్నారు ఏంటంటే అవునయ్యా సోమిరెడ్డి దగ్గర నుంచి అక్కడ పైన మా రామానాయుడు దాకా మేము మోటార్లు వేయాలంటే మాకు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి డబ్బులు అని మాట్లాడుతున్నారు. ఓపెన్గా మాట్లాడుతున్నారు. మేము ఇక్కడ నుంచి మా మంత్రి రామానాయుడు దాకా మామూలు ఇవ్వాలా, మోటార్లు వేయాలి అంటే మాకు మీ దగ్గర నుంచి తీసుకోకపోతే మాకు ఏ విధంగా వస్తాయని చెప్పాను. అంటే కూటమి పాలన అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఎంత దిగజారిపోయింది, అక్రమాలు అరాచకాలతో పాటు ఎంత అవినీతి ప్రబలిపోయింది, అవినీతి ఎంత విచ్చలవిడిగా ఎంత తారాస్థాయికి చేరుకునింది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టే ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో డిఈలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వాళ్ళే ఈఈలుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళందరూ సోమిరెడ్డి దగ్గర చేరారు. వాళ్ళ ఇష్ట ప్రకారం మామూలుగా డిఈ ఉండేవాళ్ళే ఈఈలు, ఈఈలే ఎస్సీలు. ఎక్కడ లేదు ఈ సంస్థ సాంప్రదాయం. మీరు చూస్తే ఎంత నవ్వు వస్తుందంటే ఈఈ ఎస్సీకి లెటర్ రాయాలి, ఎస్సీ సిఈకి లెటర్ రాయాలి. ఈఈ ఎవరు అక్కడుండే ఆయనకే లెటర్ రాసుకుంటాడు, మళ్ళీ ఆయనకు ఒక ఆయనకి లెటర్ రాస్తాడు. అంటే వ్యవహారం ఎట్టుందంటే పరిపాలనకి ఎక్కడ ఉద్యోగస్తులు లేరు, వాళ్ళని తీసుకొని చేసుకోవాలంటే మీ మాట అంటారు, మీకు దొంగ బిల్లులు చేయరు. కాబట్టి మీకు దొంగ బిల్లులు చేయాలంటే ఇన్ఛార్జీలుగా ఉండేవాళ్ళు తప్ప రెగ్యులర్ పోస్టింగ్లో ఉండేటువంటి ఎస్సీని తీసుకొచ్చారనుకో అతను చేయడు. ఎందుకంటే ఇటువంటి ఇన్ఛార్జీలో ఉండేవాడు ఉద్యోగమైన పర్వాలేదు అనుకునే బ్యాచ్ ఇది. ఏదో ఇప్పుడు సంపాదించుకుంటే జీవితకాలానికి సరిపడా సంపాదించుకుంటే ఆ తర్వాత ఉద్యోగమైనా పర్వాలేదు, సద్యోగం లేకుండా పర్వాలేదు, ఏదో ఒక విధంగా నేను నా బిడ్డలు బ్రహ్మాండంగా బతికిపోతామని చెప్పి ఆ విధంగా దేనికైనా తెగబడినటువంటి బ్యాచ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాచ్ని చేసుకొని ఆ ముఠాలో మీరు నాయకులుగా చేరి అందరు కలిసి ఒక దొంగల ముఠాలాగా ఒక అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని మేము విచ్చలవిడిగా రైతుల పేరు చెప్పి, నీళ్లు పేరు చెప్పి, సాగునీరు పేరు చెప్పి రైతుల పేరు మీద మీరు ఇష్ట ప్రకారం దోచుకునేటువంటి దానికి. అందుకనే నేను మరలా చెప్తున్నా, మొన్న చెప్పినా మీరు బెదిరింపులు అనుకుంటారా, బ్లాక్మెయిల్ అనుకుంటారా నాకు అనవసరం. కానీ ఈ జరిగినటువంటి అన్యాయాలన్నింటి మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేటువంటి నమ్మకం, విశ్వాసం నాకు లేదు. సాక్షాత్తు వాళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారం ఎవరైతే ఎన్క్వైరీ ఆఫీసర్గా ఉన్నారో ఆ జాయింట్ డైరెక్టర్ని నేను మేనేజ్ చేశానంటే మంత్రికే నేను మామూలు ఇస్తున్నానని చెప్తే ఆ స్థాయిలో వ్యవహారం నడిచేటప్పుడు, ఆ స్థాయిలో వీళ్ళు పనులు చక్కబెట్టుకునేటప్పుడు వీళ్ళ మీద విచారణ జరిపించి చర్యలు చేపడతారని చెప్పి నేను అనుకోవడంలే. కానీ ఇది మా దగ్గర ఈ ఆధారాలే కాకుండా ప్రతి ఆధారాలు సేకరించాం.
సేకరించినటువంటి ఆధారాల ప్రకారం ఈ ప్రభుత్వం మారి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వీళ్ళ మీద విచారణ జరిపించి ఎవరెవరి దగ్గర అయితే మీరు బిల్లులు ఎగ్గొట్టి మోసం చేశారో, వాళ్ళని అన్యాయం చేశారో, వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో పర్సంటేజ్లు అధికంగా తీసుకున్నారో, మీరు సంపాదించినటువంటి ఆస్తులు అమ్మి, మీరు అక్రమంగా అవినీతి తమ్ముతో సంపాదించినటువంటి ఆస్తులు అమ్మి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి న్యాయం చేస్తాం. మీరు ఇవ్వనటువంటి చెల్లించినటువంటి బిల్లుల్ని చెల్లిస్తాం. ఈరోజు ఎవరికైనా బిల్లులు చెల్లించడానికి లేదని సోమిరెడ్డో లేకపోతే ఇంకో రెడ్డి చెప్తే వాడికి బిల్లులు ఆగిపోతున్నాయి. వాళ్ళు పాప నష్టపడ్డారు. ఎంత వాళ్ళు నష్టపడ్డారో, మీరు ఏ విధంగా అధిక పర్సంటేజీలు వసూలు చేశారో వాళ్ళందరి దగ్గర వివరాలు సేకరించి వాళ్ళందరికీ వడ్డీలతో సహా మీకున్నటువంటి, మీరు సంపాదించుకున్నటువంటి బినామీ పేర్లతో ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్మి, ఆ అమ్మినటువంటి ఆస్తులతో వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయం చేస్తాం తప్ప మిమ్మల్ని ఎవరిని కూడా రిటైర్డ్ అయిపోతా ఉంటున్నారు. అతను చెప్తున్నాడు గంగాధర్ రెడ్డి, నాకెంత ఇంకొక 1 year నేను రిటైర్డ్ అయిపోతాను, తర్వాత నన్ను ఎవరు ఏం చేయగలరని. రిటైర్డ్ అయినా వదిలిపెట్టాం, ఎక్కడున్నా వదిలిపెట్టాం. నీ అవినీతి పాపాలు ఏదైతే ఉందో నిన్ను వెంటాడుతానేటువంటిది గుర్తుపెట్టుకో. కాబట్టి అన్ని రకాల సోమిరెడ్డికి సంబంధించినటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి అవినీతి బహిర్గతం అవుతుంటే మొన్న ఎక్కడో సిగ్గు ఎగ్గు లేకుండా అక్కడ చెప్పాడు, ఎక్కడ రూరల్ స్టేషన్ దగ్గర కోట్లాది రూపాయలు దానం చేశాను దానకర్ణుడిని, ఆ యుగంలో దానకర్ణుడు పుడితే ఈ యుగంలో నేను 6 రూపాయలు పుట్టానని చెప్తున్నాను. సోమికర్ణుడు అక్కడ దానకర్ణుడు, దాన వీర సూరకర్ణుడు అయితే ఈయన సోమికర్ణుడు. ఈయన ఈ యుగంలో పుట్టినాడు. ఈ యుగంలో పాపం కలియుగంలో ఆవిర్భవించినటువంటి దాన వీర సౌరకర్ణుడికి మరో రూపం మన సోమిరెడ్డి గారు. ఆయన చెప్పాడు, నేను 100 కోట్లు చేసినటువంటి ఆఫ్టర్ ఆల్ శివాలయ భూములను పట్టుకుంటాను, కాకపోతే ఒక 15 సెంట్లు వదిలేశాను లే ఎస్టేట్ యజమానికి అని చెప్పాడు. ఈయన దేవాదాయ భూముల్ని దానం చేయడానికి. అంటే నీ అవినీతి బహిర్గతమైనప్పుడల్లా నిన్నెవరో ఒకరు పోయి అయ్యా సోమిరెడ్డి తిన్నాడు అని కాణిపాకం దగ్గర ప్రమాణం చేస్తాడని మీ ముందే ఎన్నోసార్లు చెప్పాను. ఆయన వదిలిపెట్టి ఎవడో ఒకటి చెంచాగాడు వచ్చి నేను చేస్తాను రా అంటే నువ్వు చేసే లాభం, తినింది అతను తినింది నీకు అరగదు కదా, తిన్నోడికే అరుగుతుంది. అతను తింటే నీకేమైనా ఆరాయించుకుంటావు, నువ్వేమైనా అరుగుతుందా? ఆ తిన్నోడిని రమ్మనాయానంటే ఆ తిన్నోడు కాకుండా ఎవడో కూలోడు ఒకడు వచ్చి నేను ప్రమాణం చేస్తాను, మీరు రండి, మీరు ప్రమాణం చేయండి అంటే ఏదో ఒక విధంగా. శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతిరోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్ నెల్లూరు.